గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎంఎఫ్ హుసేన్ పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ లో పెట్టిరంట, కోట్లు వచ్చినాయంటానా? మనం కూడా కసంట్ ఎగ్జిబిషన్ పెడదామన్నా, మస్తు పైసలు వస్తే. చోప్ కళలా నమ్ముకోకూడదు బే. మీ నమ్ముకు దొబ్దామన్నా కొనడానికి ఎవరు రెడీగా లేరు అక్కడ. కలరింగ్ చేయకుండా ఏంటి అదో సోది. నేను చేసినాను మా సాబ్, ఈ కొడుకులు చేస్తురు. కాన్సన్ట్రేషన్ చేయకపోతే నువ్వు కూడా ఏదో లాగా తయారవుతావు. ఏయ్ పెద్ద చిన్న లేదురా. నువ్వు చేసిన పని నాకు నచ్చలే. మొన్న పాటల పోటీల్లో గెలిచినప్పుడు గొప్పతనం అంతా నీ ఫ్యాన్స్ దే అన్నట్టు చెప్పిను. ఈ అన్న గురించి గింత కూడా చెప్పలే. ఆ క్రెడిట్ నీకిస్తే నేను నీ చెల్లెలన్న సంగతి అందరికి ఎరికైపోతుంది కదన్నా. సెక్యూరిటీ గ్రౌండ్స్ లో ఎంత దూరం ఆలోచన చేస్తే తల్లి. నాకెలగలే. నీకెలిగితే ఆశ్చర్యం గానీ ఎలగపోతే ఆశ్చర్యం ఉంది. పిన్నమా బాబు కాకా చెల్లెమ్మని మంచిగా చూసుకుంటురా. సొంత బిడ్డ ఎలాగూ లేదు కాబట్టి సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నావురా. అచ్చా నీ పెయింటింగ్ ప్రాక్టీస్ ఎడదాకొచ్చిందనా? మాస్టాప్ ట్రైనింగ్ లా కర్వింగ్స్ కేంచి కలరింగ్ దాకా వచ్చినామా. ఈ స్టేజ్ కి రావడానికి చిన్న పిల్లలకి జస్ట్ 2 వీక్స్ పడుతుంది. మీ అన్నయ్యకి 2 ఏళ్లు పట్టింది. మాస్టాప్ మా చెల్లెమ్మ వచ్చింది, నా క్రియేషన్ బంద్ అయింది. ఈ దినంకి నాకు సెలవు ఇప్పి చూరి. చూసినావా మా లోకం తీరెట్లున్నదో. నా దగ్గరికి సెటిల్మెంట్కి వచ్చినప్పుడు నువ్వు దేవుని లెక్క, మా ఇంట్లో పెద్ద కొడుకు లెక్క అంటారు. గదే పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవుతా ఒక పిల్లనియర్రా అంటే ఎవ్వడియలే. నువ్వు రౌడీ కొడుకువి అన్నారు. అట్లనే ఏజ్బారైపోయింది. చలో నా సంగతి ఇడిసి. నీ జీవితం కూడా నా లెక్క కాకూడదని నేను కాక దగ్గర పెట్టినా. మంచోడెవడను కుదిరిండమ్మా? కుదిరిందన్నా. అరే ఎవరమ్మా అతను? చిన్నప్పటి నుంచి ఎట్ల సింటోడు కావాలని కలలు కన్నాను, గట్ల సింటోడు దొరికిండు. పైగా అతను నా ఫ్యాన్. పేరు శరత్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మళ్ళా డిలే ఎందుకు, పిలిపించే పొంగి బజాయించిపిచ్చేద్దాం. వీడిగా గుండాకి సస్తడు. ఏమా హార్ట్ పేషెంటా? లే అన్నా, చాలా పిరికోడు. మన బ్యాక్గ్రౌండ్ ఆయనకి తెలియకుండా జాగ్రత్తగా సెట్ చేసిన, తెలిసే జంప్ అవుతాడు. అట్లనా? మళ్ళా ఎట్లా? నువ్వే ఫికర్ చేయకన్నా, దానికో స్కెచ్ గీసిన. ఏందనా పొద్దునే మస్తుగా రెడీ అయిపోతున్నావు? ఏడికి? శ్రావణి వాళ్ళ ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తానంది, అందుకే. ఓహో. హలో సిన్ సార్, నేను శరత్నండి. ఏ షరత్? మీరు వాడుకుంటున్న శరత్నండి. నువ్వా? చెప్పరా. ఏం చెప్పమంటారు సార్? అయితే పెట్టే. అయిపో పెట్టేకండి సార్. మీరు నా పేరు వాడేసుకుంటున్నారు కదా అని నేను కూడా మీ పేరు వాడాను. రిజల్ట్ ఎలా ఉంది? రిజల్ట్ సార్ డబ్బులు? నేను ఎవరో తెలుసా? తెలీదు. ఈస్ట్ సైడ్ మారేడుపల్లి, వెస్ట్ సైడ్ కుక్కటపల్లి, నార్త్ సైడ్ కొంపల్లి, సౌత్ సైడ్ ఉప్పలపల్లి, ఆల్ సైడ్ హైదరాబాద్ బౌండరీ లైన్స్ లో ఈ పొట్టి తెల్లోడాను ఉన్నారా? సార్ మీరు బొట్టినండి. ఇంకెవరైనా కావాలని తీసుకెళ్ళండి సార్. అవసరం మళ్ళీ వస్తా. చాలా హ్యాపీరా. ఇంకా విచ్చలవిడిగా నా పేరు వాడేసుకో. అది ట్రై చేశాను సార్. సార్ డబ్బులు సార్? నేను ఎవరో తెలుసా? తెలీదు. ఈస్ట్ సైడ్ మారేడుపల్లి, వెస్ట్ సైడ్ కుక్కడపల్లి, నార్త్ సైడ్ కొంపల్లి, సౌత్ సైడ్ ఉప్పరపల్లి, ఆల్ సైడ్ హైదరాబాద్ బౌండరీ లైన్స్ లో ఈ పొట్టి తెల్లోడా ఉన్నారా? నువ్వేనా బొట్టినా? చాలా ఎవడా నువ్వు? ఆబిడ్ సీరియస్ అయ్యిండ్రా. ఏమ్రా నా బావమరిదిని క్రెడిట్ కార్డ్ పైసలు కట్టమని దానికి ఇస్తావే? ప్లస్ ఉన్నప్పుడు మైనస్ కూడా ఉంటాయి, మరి అడ్జస్ట్ అయిపో. బాగా చెప్పారండి. చిన్న ఫేవర్ చేయరా? ఏంటో చెప్పు. అబ్బాయి ఏం లేదు, డైలీ పోలీస్ స్టేషన్ కొంచెం సంతకం పెట్టమన్నారు. పెట్టారా? ఏమవుద్ది? మీ సంతకం నేను పెడితే పోలీసులు కేసుకుని మళ్ళీ తోనేస్తారనయా. దానికి నన్ను ఏం చేయమంటారా? అసలు పొడిచిన తమరే అని ఎస్ఐ గారికి ఒక్క మాట చెప్పి సరిపోద్ది. మీకేం రూపాయికి వచ్చలేదు. హలో 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 హలో. ఇప్పుడే బాగానే పడింది కదండి. ఇప్పుడు ఏం పట్టలేదురా, ఏం చేయమంటావు? అంత డైరెక్ట్ చెప్పేసాడేంటి? వాడుంటే నువ్వు అసలు షరత్ కాదని అమ్మాయికి ఎప్పుడో ఒకప్పుడు తెలిసిపోతుంది కదా. అయితే అని లేపేద్దాం. చూపే, నేనే టైం చూసుకుని అసలు నిజం చెప్పేస్తాను. సరే అన్న. ఇదేమ్రా గుడుగుడు గుంజం తిరిగినట్టు ఇడినే తిరుగుతున్నాం. ఇట్లున్నాయి లోపలికి ఎట్లా పోతాం? లోపలికి దారి ఇటు. తెలుసు కదే. ఎవరా నువ్వు? అన్నా నువ్వా? ఇచ్చినోలే. తెలియనోళ్ళు చూస్తే పక్కా బిజినెస్ మ్యాన్ అనుకుంటారు. తెలిసిన వాళ్ళు చూసినా గట్లనే అనుకోవాలమ్మా, లేకుంటే బొక్కలు ఎరుగుతాయి. ఫాల్తుగా
మాట్లాడితే మూతి మీద వాత పెడతా. నోరు మూసుకుని కూర్చోండి, లేకుంటే ప్లాన్ మొత్తం ఖరాబ్ అవుతుందన్నా. అబ్బాయి నా. చెల్లెమ్మ చెప్పినట్టు చేయర్రా. అవమ్మా శరత్ బాబేడా? ఎవరా మీరు? బండి ఎక్కుతున్నారు బే? బండెనక్కు పోనీ. ఎందుకు బానే వాళ్ళే క్వశ్చన్ లేయకు, చెప్పింది చాయ్. వాడు పని మీద వెళ్తుంటే మధ్యలో మీ గొడవ ఏంటి? తెలియనట్టు డ్రామాలాడా కింగ్. కింగ్ ఆడేవాడు. ఏయ్, బండి పోనీ. యాక్షన్ సినిమాలో లాగా ఈ గన్లేంటి సుమోలేంటి? నన్ను వదిలేండి రా బాబు, అక్కడ బాబు వెయిటింగ్. ఎక్కువ మాట్లాడు. అన్నా, అట్టే అన్నా. మారేడుపల్లి, వెస్ట్ సైడ్ కుక్కడపల్లి, నార్త్ సైడ్ కొంపల్లి, సౌత్ సైడ్ ఉప్పరపల్లి, ఆల్ సైడ్స్ హైదరాబాద్ బౌండరీస్ లో బొట్టు సీను అని మనకు పేరుంది, దానికో ఇమేజ్ ఉంది. మధ్యలో ఈ కింగ్ ఎవడు? ఏందమ్మా ఇంకా రాలే? ఈ ట్రాఫిక్ లో ఏమంతోటన్నా లొల్లి పెట్టుకుండా అయింది? లొల్ల శరత్ కి లొల్లంటే మస్తు భయం. నీకో సంగతి తెలుసా? శరత్ నెత్తురు చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారు. అరే పాపమమ్మా. రాంగ్ నంబర్ కి ఫోన్ చేస్తే జస్ట్ కాల్ వేస్ట్ అవుతుంది. రాంగ్ పర్సన్ పట్టుకుని డిస్టర్బ్ చేస్తే వేస్టేజ్ ఇలా ఉంటది. ఏడికి పోయిండు? ఇంకా రాలే. హాయ్. ఏంటి ఇంత లేట్? అన్నయ్య వెయిట్ చేస్తున్నాడు. అన్నయ్య? నాకు అన్నయ్య తప్ప ఇంకెవరు లేరు. ఆడపిల్లనని మా బాబాయ్ ఇంట్లో ఉంచి చదివించాడు. మీ అన్నయ్య ఏం చేస్తుంటారు? హార్డ్వేర్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్. ఓ, రా పరిచయం చేస్తాను. అన్నయ్య, అన్నయ్య, దిస్ ఇస్ శరత్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. శరత్, దిస్ ఇస్ మై బ్రదర్ జ్ఞానేశ్వర్, హార్డ్వేర్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ మ్యాన్.
ఎంత షాక్ ఇచ్చిందిరా. యాక్టింగ్ చూసి మినీ మదర్ తెరిసా అనుకున్నాను. కింగ్ సైజ్ పోలందేవిరా బాబు. అది సరే అన్న, అక్కడి నుంచి ఎలా బయటపడ్డావు? చెప్తా. అన్నయ్య, దిస్ ఇస్ శరత్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. శరత్ ఇస్ మై బ్రదర్ జ్ఞానేశ్వర్, హార్డ్వేర్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్. హలో, హౌ యు డూయింగ్? ఏం రా బొట్టు సీను, శరత్ భరత్ అని నా చెల్లెలతోనే హుషారు చేస్తున్నావులే. ఎవరి నుండి? వెనకేం చూస్తున్నావు బే? నిన్నే. నన్నా? నిన్నే రా బొట్టు సీను. అన్నయ్య, ఏంటిది? అతని పేరు బొట్టు సీను కాదు, శరత్. వీడు శరత్ కాదు బొట్టు సీను అని గీంతోటే చెప్పిస్తా చూడు. శరత్, శరత్. అరే 10% కమిషన్ కి నా తాన పనిచేసాడు బొట్టు సీన్ గాని పట్టుకొని శరత్ శరత్ అంటావేందమ్మా? ఏంటన్నా నువ్వు మాట్లాడేది? ఇతను మన బాబాయ్ ఫ్రెండ్, సెక్రటేరియట్ గోపాలరావు గారి రెఫరెన్స్. వాళ్ళ ఆఫీస్ కి పోయి 100 టెస్టులు పెట్టి సెలెక్ట్ చేస్తే గన్ చూపించి మొత్తం ఖరాబ్ చేసినాం. నేను నీ చెల్లెలని తెలిస్తే ఎడ్యుకేటెడ్ ఎవరో నన్ను పెళ్లి చేసుకోనికి ముందుకు రారని బాబాయ్ ఇంట్లో ఉండి నాకు రౌడీలంటే అలర్జీ అని ఈ అమాయకుడు నమ్మించి సెట్ చేసిన మొత్తం జడగొట్టినావు. ఇంత రౌడీ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని సింగర్ లా కలర్ ఇచ్చావు అనమాట. అదే గాని ముఖానికి నీళ్ళు కొట్టి లేపురు రాబాయ్. శరత్, are you okay? పట్టుకోవే. అన్న ఏదో హార్డ్వేర్ బిజినెస్ అన్నావు. ఆ గన్ ఏంటి? పొట్సీన్ ఎవరో? వాడు పెద్ద గూండా. అచ్చం నీళ్ళగానే ఉంటాడు బాబు. మరి ఆ గన్ ఏంటి? అంటే అన్నయ్య పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, వాడి నుంచి అన్నయ్యకి థ్రెట్ ఉంది, అందుకే ఆత్మరక్షణ కోసం ఆ గన్. ఈ గన్స్ ఏంటో థ్రెట్స్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నువ్వేం ఫికర్ చేయకు, నాకు అర్జెంట్ గా హార్డ్వేర్ బిజినెస్ మీటింగ్ ఉన్నది, మీరు లంచ్ చేయరు. నడువుర్రా. మామూలుడు కాదు, ఐడియాలే సూపర్. ఏయ్, నమస్తే అన్న. నమస్తే సీన్ గాడు ఏడుండు. అది మరి అది అది ఏందిరా ఏడుండు బే? పడుకున్నాడన్నా. ఏమన్నా పెద్ద నవాబ్ సాబాయే మీ ఇప్పుడు దానికి లేపురు బే. తింటలేవు బే, గట్టిగా కూర్చో. ఎవడరా పొద్దునే ఎదవ డిస్టర్బెన్స్? పార్ట్నర్ నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? కమిషన్ కోసమా? కాదు, కన్ఫర్మ్ చేసుకోనికి వచ్చినాం. కన్ఫర్మ్ అరే ఊకోబే. అవు సీను 10:30 బజే నువ్వు ఏడును? అబీడ్స్ పోలీస్ స్టేషన్ లో. పోలీస్ స్టేషన్ లో క్రెడిట్ కార్డు తీసుకుంది సిఐ బామర్దని తెలియక దమ్కి ఇచ్చిన ఆడు రాత్రి అంతా లోపలేసిండు. అచ్చా, గా సిఐ రమేష్ గాని గల్పుర్రా. అన్నా అవు రమేష్, ఈ బొట్టు సీన్ అంటూనే ఉన్నా ఎత్తుకున్నావా? అరే ఎత్తుకొనుడేందన్నా, రాత్రంతా కుళ్ళ పొడిచినా అచ్చా, వాడిని ఎగ్జాక్ట్ బయటకు ఎన్ని గంటలకు ఇడిచినావు చెప్పు? ఎగ్జాక్ట్లీ అంటే అన్న 10:45 రిలీజ్ చేసిన పక్కానా? పక్కానా? అవరా సీను, బడే షార్ట్ కట్లకు కాలి లోపటేసిండని చెప్పి నువ్వు, వాడైతే నీ పుంగి వజాయించిన అని చెప్తున్నా మనిషినని చెప్పువా? నామే చేస్తే అసలు ఉంటాడా? నీ తానేదో బిల్డప్ కొడుతున్నాడు. ఏమో రాబాయ్, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలుస్తలే. వస్తా, నడువురు బే. వస్తా సీనా. వీళ్ళిద్దరి ముఖాలు ఒక్క లెక్కనే సేమ్ టు సేమ్ ఉన్నాయి ఎట్లా బే? అరే నేను చెప్తా ఈనానా, మొన్న దసరాకు టీవీలో పాత జమానా హిందీ సినిమా చూసినానా, అందులో ఒక పెద్ద నవాబ్ ఫ్యామిలీ ఉంటదానా, వాళ్ళకు లేక లేక ట్విన్స్ పుడతారానా. ట్విన్స్ అంటే ఏందిరా? కౌల పిల్లలానా. గా ముక్క అంగ్రేజులు ఎందుకు బే చెప్పు? గా ఖుషీలా మస్తు దావత్ చేస్తుంటే పెద్ద తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుకపోయారానా. సమాజం ఊకోవే. గా కొట్టుకొచ్చిన వాళ్ళ ఒకడేమో మన పొట్టి నరిసి గాని ఇంట్లో పడ్డాడు, పొట్టి సీన్ అయ్యిండు. ఇంకొకడు మంచోళ్ళ ఇంట్లో పడ్డాడు, ఆడు మన శరత్ బాబు అయ్యిండు. అంతే కదా? అంతేనా? చెప్పనా? జర్రాగా శరత్ బాబు అడ్రస్ చెప్పమ్మా. ఇందాక గా బొట్టు సీన్ సాలాడనుకొని బాబుతో రఫ్ గా మాట్లాడినా, పోయి సారీ చెప్తా. సరిగ్గా పోయిన టైంకి వచ్చాడు ఆవిడ. మీరా సిటీలో ఎవడో దొరకనట్టు నన్ను తోలుకున్నారంటే మీకు దండం పెడతాను సార్. నన్ను నా పేరు వదిలేండి. ఊరికే పేరు ఇచ్చిన మాట్లాడతావేంట్రా? నా పేరు నువ్వు ఆడుకుంటున్నావు కదా. మీకు ఇంత రిప్యుటేషన్ ఉందని తెలియక మీ పేరు ఆడుకున్నాను, అందుకే పోలీసులు నన్ను ఆడుకుంటున్నారు. ఎవరో వచ్చినట్టున్నారు. నువ్వే అనుకుంటే నీకు పెద్ద ఫ్యామిలీ ఏంట్రా? అదేంటి సార్, మీరు నా లైఫ్ లో ఎంటర్ అవ్వకముందే నా లైఫ్ లో ఉన్నారు. వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలరా? మీకు ఫెసిలిటీ ఉంది సార్. మా నాన్నమ్మ కళ్ళు కనపడవు, మా తాతయ్య చెవులు కనపడవు. నీ ఫ్యామిలీ నాకు బాగా నచ్చేసింది. మీ నాన్నమ్మ కళ్ళు పని చేయవు, మీ తాత చెవులు పని చేయవు, నీకేమో బుర్ర పని చేయదు. మీకు అన్ని అలా కలిసి వచ్చేసినాయి సార్. ఎవర్రా వీళ్ళంతా? ఫ్రెండ్స్. నా పేరు శరత్ అండి. ఓహో, నీది కూడా మా బెథ పేరేనా? ఏమిటి అందరూ ఇలా కట్టకట్టుకుని వచ్చారు? మన శరత్తుని చూడడానికి పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య వస్తున్నారు. ఓహో, వాళ్ళు నా కోసం వచ్చేప్పుడల్లా మీరు నా కోసం వచ్చేస్తారన్నమాట. సింగర్ మామగారు, ఏదో అక్కడ
పుసుక్కన్నా కనబడదని ఆయనకి వినబడదని నువ్వు కమిట్ అయిపోకురా. అసలే నీ అవతారం అంతంత మాత్రం. చూడు, ఇంట్లో ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయని తెలిస్తే వచ్చిన వాళ్ళు వెంటనే పారిపోతారా? కరెక్ట్ మామగారు. అందుకే నేను మాట్లాడేటప్పుడు అటు ఇటు తిరగకుండా నా ఎదురుగుండా కూర్చొని తగలడు, లేకపోతే లుక్ మ్యాచ్ అవ్వదు. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమండి పదండి, వాళ్ళు వచ్చేసారు. మీరా ఏంటి ఇలా వచ్చారు? అరే శరత్ బాబేనా? అవురా, ఏం లేదు శరత్ బాబు, ఇందాక జరిగిన దానికి జర ఫీల్ అయినా. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు అంతే. అందుకే మీ వాళ్ళని వలకరించినట్టుంటది, నీకు సారీ చెప్పినట్టు ఉంటది అని ఇట్లా వచ్చిన. ఇతను ఎవరు? శరత్. శరత్. ఇతను కూడా శరత్ నా ఫ్రెండ్. అరే ఆడ ముఖాలతోటి పరిచయం, ఈడ పేర్లతోటి పరిచయం. మీ వాళ్ళనైతే పరిచయం చేసి. ఈయన జ్ఞానేశ్వర్, శ్రావణి వాళ్ళ అన్నయ్య. జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చారు. అదేదో కూర్చొని చెప్పాను, క్లియర్ గా ఉంటది. ఒరే శరత్, నువ్వు ఇక్కడే కూర్చో. మావాడని చెప్పడం కాదు కనండి, కుర్రాడు బంగారం, పెద్దమ్మ తల్లి భక్తుడు. అంతే అంతే బాబాయ్. పిన్ని, మన శరత్ బాబుకు సంబంధం చూశాను కదా, ఈ సంబంధం క్యాన్సిలే. వాళ్ళు మన షరతు నానా మాటలో ఉన్నారట. వాడేమో మీతో చెప్పుకోలేక నాతో చెప్పుకుని ఏడ్చాడు. పోతే పోయిందిరే, దాని బాబు లాంటి సంబంధం తీసుకొస్తా. ఒరే గోపాలరావు, నీకు ఆవేశం ఎక్కువరా. పెళ్లి కూతురు అన్నయ్య సారీ చెప్పడానికి వచ్చాడు. గోపాలరావు సాబ్ నమస్తే. నమస్తే. మాట్లాడే ముందు కాస్త ముందు వెనక చూసుకోవాలి. అరే నేనేమన్నా? ఇంతకీ ఇతనెవరు? శరత్. ఇతను శరతా? ఇతను కూడా శరత్. ఇదేంటి వాయిస్ మారింది? ఈ సచ్చినోడు ఎక్కడ సచ్చాడు? ఎక్కువ కమిట్ అవ్వకుండా మేనేజ్ చేసుకోవాలి. అరే నువ్వు ఖాళీ పేర్లతోటి ఇంత పరేషాన్ అయినావు, నేనైతే ఫేస్లతోటి దమ్ అయినా. అందుకే గా మిస్టేక్ జరిగింది. శరత్, నేను చూస్తుంటే నాకు ఐడియా వస్తుందయ్యా. నువ్వు అంటే దీనికంటే మంచి సంబంధం చూసి పెడతాను. ఏం పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నావా? మాట మంచి మొత్తం అయినాక ఇంకో సంబంధం చూస్తానంటావు. అరే మేము ఇంకో సంబంధం చూసుకోకూడదా? చూడకూడదు. ఎందుకు చూసుకోకూడదు? ఎందుకు చూడకూడదు? బయట ఏంటిది? సంజాయిస్తా. ఎక్కడికి? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మా శరద్ బాబుకి మాకంటే మంచి సంబంధం చూస్తావురా? ఏంటి దోస్తారు? కుర్రాడు చాకులా ఉన్నాడు కాబట్టి దీనికంటే మంచి సంబంధం తీసుకొస్తా అని చెప్పాను. ఇందులో తప్పే ఉంది. రేయ్, ఈ సూట్లలో చూసి మమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుకుంటున్నారు. ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఈడు ఏం కూడా చేస్తారు? జల్దీలో ఉన్నాడు రా. సిరి ఈయన తీసుకుపోయి సప్పుడు కాకుండా పుంగి బజాయించేరి. పెండ్లయ్యే దగ్గర పడదు. అసలు ఏం జరుగుతోందిరా? కన్ఫ్యూజన్ డ్రామా. అయినా నేను ఇక్కడ కూర్చోమంటే అక్కడ సచ్చావేరా? బాబు పొజిషన్ చేంజ్ చేయండి. ఆయన వచ్చేస్తున్నారు. డోంట్ మూవ్. గోపాలరావు కాకాకి సంజాయించి పంపించేసిన. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టేసుకోమన్నాడు. ఏమంటావు తాతగారు? అంతే అంతే. అరే అన్ని షార్ట్ కట్లని కొడతావా? అంతే అంతే. శరద్ బాబు ఒక్క నిమిషం వస్తా. బామ్మగారు మంచిది బాబు. నీ బావమరదేంట్రా నీ మీద కంటే నీ ఫ్రెండ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? ఈ ఏజ్ లో ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేస్తాతయ్యా, కన్ఫ్యూజన్ లో పోతాను. అంతే అంతే. ఏయ్, ఏంటండి ఇది? చూడు నీకే ఎరుకైతుంది. ఈ పెయింటింగ్ ఎవరేశారు? ఎంఎఫ్ హుసేనా? రవి వర్మ? నీ బామ్మర్ది. ఆడేవాడు నేనే బాబు. మీరా? ఐ కాంట్ బిలీవ్ దిస్. అద్భుతం, అన్బిలీవబుల్. చూసినారా, శరద్ బాబు చదువుకున్నాడు కాబట్టి క్రియేషన్ గురించి తెలుసుకున్నాడు. గదేగా బొట్టు సీనుగాడు, అనపడుగాడు, చారు సోబీసుగాడు. అస్తమానం బొట్టు సీన్ అంటున్నారు. హూస్ దట్ మ్యాన్? వాడు మ్యాన్ కాదు బాబు, మ్యాన్ ఓల్. పైసల కోసం గొంతులు వస్తాడు సాలెగాడు. అబ్బాబాబా గలీజ్ సాలెగాడు. చిచి. అయినా ఈ ఖుషీ టైంలో గా సైతాన్ గాని గురించి ఎందుకు? ఈ విషయం మా చెల్లెలకి చెప్పాలి. వస్తా బాబు. మంచిదండి, జాగ్రత్త. చూసినావన్నా, అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి డ్రామా ఆడింది కాబట్టి నేను మాట్లాడుతుర్రో. డ్రామా వాళ్ళు స్టార్ట్ చేశారు, ఫినిషింగ్ మనం ఇద్దాం. మనం పెట్టే కన్ఫ్యూజన్ కి సీన్ ఎవరో శరత్ ఎవరో తెలియక అన్నా చెల్లెలిద్దరికి బేజా ఫ్రై. మా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. అందుకేనా మంచిది పాకిస్తాన్ మీద కూడా ఇంకొక బాధ్యత. ఏమిరా లెక్క చాంకులు లెక్క 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 జారిపోతాయి. దాసు వీళ్ళకి ఫోన్ చేసి లెక్క తీసుకెళ్ళమని చెప్పండి. ఇదిగో చిన్నదాసు ఒక 50,000 చెప్తా. తీసుకున్న లెక్క ఎంతవరకు ఇవ్వలేదు. దినాము లెక్క అంటే ఎక్కడి నుంచి అవ్వాలి? ఇవ్వలే ఇయ్యం. నేను ఎందుకు బతకాలి? తీసుకో. నీ మనసు నాకు తెలుసు దాసు. మిస్ అయిన కింగు దొరికిన పొద్దు నీ లెక్క మొత్తం నీకు పువ్వుల్లో పెట్టించేస్తా. ఒరే షఫీగా 50 పంపిస్తాడా? ఈ వాళ్ళకు సగం ఆ వాళ్ళకు సగం కట్టేయి. ఏంటన్నా ఎన్ని దినాలు భరించాలండి? మన పైసలు మనకు వచ్చేంత వరకు తప్పదురా. ఏమైందిరా? కింగ్ కనిపించాడు.
ఎంత శుభవార్త చెప్పినారా నా మెనులుడు కింగు ఈ ఊర్లోనే ఉన్నాడా వెతుకుని రాసు ఇక నీ లెక్క మొత్తం నీ చేతికి వచ్చినట్టు ఈ పొద్దు బాగా సెలబ్రేట్ చేసుకుందాం ఎంత ఖర్చైనా పర్వాలే నా అకౌంట్ లో వేసుకోపా ముందాడు దొరకాలి కదా. దొరకేం చేస్తాడు కనిపించినోడు దొరకకుండా పోతాడా ఖచ్చితంగా దొరుకుతాడు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.